ప్రజాస్వామ్యంలో ఎన్నికలంటే ఇంత దారుణంగా ఉంటాయా? మనిషి చేత మూత్రం తాగిస్తారా? ఇంత దారుణమా? తమ ప్రత్యర్థులు ఎవరు ఉండకూడదని చెప్పి ఆ అభ్యర్థి యొక్క భర్తను తీసుకెళ్లి కొట్టి చిత్రహింసలకు గురి చేసి ఆయన చేత మూత్రం తాగిస్తారా? రాజుల కాలంలో రాచరిక పోకడల్లో కూడా దొరలు పరిపాలించిన సమయంలో, అంతకంటే ముందు నిజాం రాజుల సమయంలో కూడా ఇంత దారుణాలు జరగలేదేమో. ఇప్పుడు మన కళ్ళ ముందు ఇంత టెక్నాలజీ ఉంది, ఇంత అద్భుతంగా ముందుకు దూసుకువెళ్తున్నాం. ఎన్నికల ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి ఓటు హక్కు వేసేటువంటి అవకాశం ఉంది, ఒక నాయకుడిని ఎన్నుకునే అవకాశం ఉంది. ఇప్పటికీ ఇంకా ఆ పాత పద్ధతుల కంటే దారుణాతి దారుణంగా ఆయన కిడ్నాప్ చేయడం, మూత్రం తాగించడం, ఇది ఎక్కడో జరిగిందని కూడా పొరపాటే. మన తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లాలో జరిగింది. నల్గొండ అసెంబ్లీ పరిధిలోని తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెం దగ్గర ఒక వ్యక్తి నామినేషన్ వేయడానికి సిద్ధమయ్యాడు సర్పంచ్ అభ్యర్థిగా. సరే, పార్టీ బీఆర్ఎస్ పార్టీయా కాంగ్రెస్ ఇక్కడ పక్కన పెట్టండి, అభ్యర్థిగా తన నామినేషన్ వేయాలనుకున్నాడు. ఇంతలోనే తన భర్తని, అంటే మహిళా రిజర్వేషన్ వచ్చింది, సో నాగలక్ష్మి అనేటువంటి ఆ మహిళ నామినేషన్కి సిద్ధమైపోయింది. అంతలోనే మామిడి యాదగిరి తన భర్తని కిడ్నాప్ చేసి టార్చర్ పెట్టారు, యాదగిరిని మూత్రం తాగించారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటోంది మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆయన అనుచరులే ఈ నిర్వాకానికి పాల్పడ్డారట. తనని టార్చర్ చేశారని యాదగిరి చెప్తున్నాడు. బొల్లా వెంకటరెడ్డి, సందీప్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కూడా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కానీ ఈ రోజు వరకు ఎటువంటి రెస్పాన్స్ లేదు.